Hello everyone, welcome back to our channel. NEET 2026 కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి అప్డేట్స్ కోసం స్వాగతం అండి. అలాగే NEET 2025 కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ December 31st నాటికి ఎండ్ అవుతుంది. సో సీట్లు వచ్చిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సీట్స్ రాకుండా 2025లో 26 కోసం లాంగ్ టర్మ్ తీసుకుంటూ ఉన్నటువంటి పిల్లలు మరియు ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు +2 ఆర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ 26 నీటికి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి NEET 2026 NMC నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అది ఏంటంటే సిలబస్ కి సంబంధించినటువంటి అప్డేట్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆల్ సబ్జెక్ట్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి సిలబస్ ని NMC వెబ్సైట్ లో అంటే నేషనల్ మెడికల్ కమిషన్ రిలీజ్ చేసింది. ఇది దాదాపు 17 పేజెస్ నోట్ ఇచ్చారు. 15 పేజెస్ లో మీకు సిలబస్ అనేది చాప్టర్ వైజు, సబ్జెక్ట్ వైజు, చాప్టర్ వైజు అప్డేట్ చేస్తున్నారు. దీన్ని ఒకసారి ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకొని సిలబస్ లో ఏదైనా చేంజెస్ ఉంటే చూసుకోండి. కాకపోతే ఇది 2025లో ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో 25లో సిలబస్ ఏమైతే ఉండిందో యాజ్ ఇట్ ఈస్ గా అదే సిలబస్ 26లో ఎంట్రన్స్ నీట్ రాయబోతున్నటువంటి వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ సిలబస్ అయితే చేంజ్ అయితే కాలేదు, సేమ్ సిలబస్ ఉంది. సో మీరు 26లో రాస్తున్నటువంటి పిల్లలు ఎదర్ లాంగ్ టర్మ్ ఆర్ ఫ్రెషర్స్ ఎవరైనా ఇంటర్ చదువుతున్నటువంటి పిల్లలైనా కూడా మీరు ఒకసారి ప్రింట్ తీసి మీ దగ్గర ఉంచుకొని దీన్ని ప్రకారము మనకి చాప్టర్ వైజ్ ఎక్కడ ఏ టాపిక్ ఏ చాప్టర్ లో మనకి స్కోప్ ఎక్కువ ఉందో, దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ ద్వారా అనాలిసిస్ చేసుకొని ఏ చాప్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి అనేది ఒక్కసారి చూసుకోండి దీని ప్రకారంగా. సో మనకి నీట్ పేపర్ ఎగ్జామ్ పేపర్ లో ఉన్నట్లే ఇక్కడ కూడా మనకి సిలబస్ లో అదే ప్రకారం నీట్ బుక్లెట్ లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఇచ్చి ఉన్నారు. ఫిజిక్స్ లో 20 చాప్టర్స్, కెమిస్ట్రీలో కూడా అదే విధంగా 20 చాప్టర్స్, బయాలజీలో 10 యూనిట్స్, చాప్టర్ మీన్స్ యూనిట్స్. ఓకే, సో సిలబస్ అయితే మనకి ఈ విధంగా సెగ్రిగేట్ చేసి ఇచ్చారు. ఈచ్ సబ్జెక్ట్ వైజు, యూనిట్ వైజు కూడా మనకి టాపిక్స్, ఆ యూనిట్ లో ఉన్నటువంటి టాపిక్స్ ఏదైతే మనకు సిలబస్ లో ఉందో అవి ఇచ్చారనమాట. ఒకసారి దీన్ని ఫాలో అయ్యి సిలబస్ ని మీ దగ్గర పెట్టుకొని సో వెయిటేజ్ ఇచ్చుకొని మీరు ప్రిపరేషన్ అప్పుడు ఏ చాప్టర్ కి ఏ యూనిట్ కి ఆ యూనిట్ లో ఏ చాప్టర్ కి మనం ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఇక్కడ మనము ఎలా చదువుకోవాలి అనేది చూసుకోవచ్చు. అలాగే 2025లో ఎగ్జామ్ రాస్తున్నటువంటి పేపర్ చూస్తే బుక్లెట్ తీయగానే మనకి ఫిజిక్స్ అనేది చాలా టఫ్ గా వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఫిజిక్స్ ని చూసి పిల్లలంతా కూడా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కూడా మైండ్ బ్లాక్ అవడము, అక్కడే స్టక్ అయిపోవడము, టైం అనేది ఫిజిక్స్ స్టార్ట్ చేస్తే ఎక్కువ తీసుకోవడం వల్ల మిగతా సబ్జెక్ట్ కి టైం లేకపోవడం వల్ల కొంతమంది పిల్లలు వచ్చే స్కోర్ను కూడా రాకుండా తక్కువ స్కోర్ వచ్చేటట్లు జరిగింది. అదే విధంగా ఎవరైతే ఫిజిక్స్ నుంచి బయటపడి అదర్ సబ్జెక్ట్స్ కి బయాలజీ అట్లా మూవ్ అయిపోయి చేసుకుంటూ వచ్చారు, ఈచ్ సబ్జెక్ట్ కూడా టికీగానే టైం టేకింగ్ గానే ఉన్నింది. బట్ ఫిజిక్స్ అయితే చాలా టఫ్ గా ఉన్నిందని మనందరికి తెలుసు.
ఫిజిక్స్ జేఈ మెయిన్ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలకు కూడా కష్టంగానే ఉండింది రాయడానికి, అంతకంటే కూడా టఫ్ ఇచ్చారన్న విషయం అందరూ కూడా చెప్పిన విషయమే మనకు తెలిసిందే. సో పిల్లలకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 26 లో రాయబోయే వాళ్ళకి, సో పేపర్ ఓపెన్ చేస్తానే ఫిజిక్స్ ఉంది, పేపర్ మన బుక్లెట్ తీసుకోగానే ఒకసారి ఒక 5 minutes ఆ బుక్లెట్ ని తిరిగేస్తే ఆ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ ఏవి ఎట్లున్నాయి అనేది ఒక జస్ట్ అంటే గ్లిమ్స్ మీకు అవగాహన వస్తుంది. అప్పుడు ఏది పట్టుకోవాలి, ఏ సబ్జెక్ట్ ని మనం ముందు రాయాలి అనేది ఒకటి మీకే ఆలోచన అనేది వస్తుంది. సో ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. సో కోచింగ్ సెంటర్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో లేదా మీరు మార్క్ టెస్టులు రాస్తూ ఉన్నట్లయితే ఇదే విధంగా ఒకసారి పేపర్ ఒకసారి ఒక గ్లాన్స్ ఇచ్చుకొని, ఏదైతే ప్రతి ఎగ్జామ్ కు కూడా ఏ పేపర్ ముందు స్టార్ట్ చేయాలి అనేది ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీకు పేపర్ టు పేపర్ అంటే నేను ఫిజిక్సే ఫస్ట్ రాస్తాను, లేదు నేను బయాలజీనే ఫస్ట్ టచ్ చేస్తాను అనేది లేకుండా మీకు అలవాటు అనేది అయిపోతుంది అనమాట. సో పేపర్ ఒక 5 minutes తిప్పేసి ఏది స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేసుకోవడం మీకు ట్యూన్ అయిపోతుంది. మార్క్ టెస్టులు రాస్తూ ప్రతిసారి కూడా ఈ విధంగా ఆలోచించి చూసుకుంటే. సో అదే విధంగా మీరు పెన్ను పేపర్ ఎగ్జామ్ కాబట్టి, సో బబ్లింగ్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా ఈ మార్క్ టెస్టుల్లో మీరు చూసుకుంటూ, సో కొంతమంది పిల్లలు అన్ని 180 క్వశ్చన్స్ సాల్వ్ చేసే వరకు కొంతమంది బబ్లింగ్ చేయరు. అప్పుడు బబ్లింగ్ మిస్టేక్స్ ఒకవేళ చేసే ఛాన్సెస్ ఎట్లా ఉంది, ఏ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ చేద్దామా, లేదా పేపర్ వైజ్ ఈ పేపర్ లో ఒక 5 క్వశ్చన్స్ ఉంటే ఇది అయిపోయిన వెంటనే బబ్లింగ్ చేద్దామా అనేది ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారము మీరు టైం వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము సిలబస్ అనేది వచ్చింది కాబట్టి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకొని ఒక పెన్ తో మార్క్ చేసుకొని ఇది చాప్టర్ నుంచి మీ క్వశ్చన్లు వస్తున్నాయి ప్రీవియస్ ఇయర్స్ అని ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ పైన మనకు ఆ చాప్టర్ ఆ యూనిట్ లో ఉన్నటువంటి చాప్టర్ పైన గ్రిప్ తెచ్చుకోవడానికి మీకు వీలైతే ఉంటుంది. తర్వాత పేపరు ఎంత టఫ్ వచ్చినా కూడా పక్కన వాళ్ళకి కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి మనం కంగారు పడకుండా, సో ఇప్పటి నుంచే మీరు పేపర్ టఫ్ వచ్చినా ఈజీగా వచ్చినా రాయడానికి మైండ్ ని సంసిద్ధత అనేది చేసుకోవాలి. సో టఫ్ గా వస్తే అందరికీ టఫ్ అయ్యే, మరి టఫ్ వచ్చినా కూడా బొమ్మేలు ఎత్తకూడదు, మరి ఈజీగా వచ్చినా కూడా 2024 లో 720కి 720 చాలా మందికి వచ్చాయి, అలా వచ్చినా కూడా ఇబ్బంది. సో మోడరేట్ గా పేపర్ వస్తే బాగుంటుంది. సో పోయినసారి అంత టఫ్ వస్తుందా అంటే మేబీ అంత టఫ్ ఉండకపోవచ్చు అనేది కొంతమంది పెద్దలు అనాలిసిస్ చేసినటువంటి వాళ్ళు చెప్పడము. వాట్ ఎవర్ ఇట్ మేబీ పేపర్ ఎలాగా రాని అందరికి ఒకే విధంగా వస్తుంది కాబట్టి మనం కాన్సన్ట్రేషన్ ఏ క్వశ్చన్ అయితే మనం అటెంప్ట్ చేస్తున్నామో దాని గురించి ఆలోచించి వచ్చిందా రాయడం లేదా వదులుకుంటూ వెళ్ళిపోవడం చేసుకోవాలి. సో అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాము. సో ప్రజెంట్ మీకు ఈ సిలబస్ కి సంబంధించినటువంటి లింక్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఎన్ఎంసి వెబ్సైట్ లోకి వెళ్తుంది. సిలబస్ ప్రతి సబ్జెక్ట్ కూడా నీట్ గా వీళ్ళు ఇచ్చి ఉన్నారు కాబట్టి దాన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి ఒక కాపీ, ఎందుకైనా మంచిది. మీరు అప్పుడప్పుడు అటే గ్లాన్స్ దాన్ని చూసుకుంటే ఆ చాప్టర్ చదివేటప్పుడు ఈ యూనిట్ లో ఈ సబ్జెక్ట్ లో ఈ యూనిట్ లో ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. సో ఇక పోతే ఎన్సీఆర్టీ నుంచి బయాలజీ అయితే ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి అనలిటికల్ విధానంలో ఎన్సీఆర్టీని బాగా చదవమని నిపుణుల సలహా. కాబట్టి ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని వాళ్ళు ఎంత టఫ్ అడిగినా కూడా ఏ విధంగా క్వశ్చన్ అడిగినా అక్కడ ఉన్నటువంటి సిలబస్ కి సంబంధించి వాళ్ళు పికిగా కానీ టఫ్ గా కానీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎన్సీఆర్టీ ఊరికే చదువుతున్నామని కాకుండా దాన్ని అనాలిసిస్ చేసుకొని దీని నుంచి ఈ పారా నుంచి క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది అనేది చూసుకొని చదువుకోవాలి. అలాగే డయాగ్రామ్ బేస్డ్ గా కూడా చదువుకుంటే మంచిదన్నమాట.
సో డయాగ్రామ్స్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి వాటిని లేబుల్స్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, అందులో ఒక్కొక్క లేబుల్ కి ఉన్నటువంటి ఆ పార్ట్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంది అనేది చూసుకుంటూ మనకి ఫిగర్ బేసిస్ లో కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. మీకు అందరికి తెలిసిన విషయమే. అది మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ అనుకోండి, దాని మీద క్వశ్చన్ ఇచ్చారంటే మనకి ఎన్సీఆర్టీ బుక్ లో ఉన్నటువంటి ఆ ఫిగర్ అంతా మన కళ్ళ ముందు కనపడాలి. ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఓహో దీనివల్ల ఏం జరుగుతుంది ఎట్లా అనేది మనకి కనపడిపోవాలన్నమాట. ఓకే, ఆ విధంగా మనకి చదువుకుంటే మీరు ఈజీగా రాయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి టైం సేవ్ అనేది అవుతుందన్నమాట. సో నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్సీఆర్టీ రీడ్ చేస్తూ మనం ఊరికే చదివినామనకుండా దీంట్లో మనకి క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఏముంది అని ఆలోచించుకొని చదువుతుంటే మనం అటెంప్ట్ చేసేటప్పుడు టైం ఎంత మిగిలిందంటే బయాలజీకి కానీ దాని టైం కెమిస్ట్రీకి పెట్టుకోవచ్చు. సో ఇంకా టైం మిగిలినది ఫిజిక్స్ కి, ఒకవేళ టఫ్ వచ్చినా కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ మీరు పాటిస్తూ చదువుకోండి ప్రిపరేషన్ లో. ఆల్ ద బెస్ట్ ప్రిపరేషన్ కి. ఇంకా 4 months ఫుల్ గా టైం ఉంది. సో బాగా చదవండి, బాగా ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇది వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.